అండి ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా మీకు మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ ఇయర్ స్పెషల్గా మేమైతే చికెన్ కర్రీ చేసుకున్నాము. ఒక ½ kg చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ఉప్పు, ½ టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల వరకు కారం వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ½ an hour పాటు మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసుకున్నానండి. కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీలో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుందండి. వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక హోల్ గరం మసాలా ఉంది కదా, అవన్నీ వేసేసుకొని ఒక 2 రెబ్బల కరివేపాకు, ఒక పెద్ద సైజ్ అంతా ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసి అవి వేగుతున్నప్పుడు ఒక ½ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకుంటున్నాను. అంతా మంచిగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఇందులో వేసేసుకొని కలిపేసుకొని మళ్ళీ ఆ వాటర్ అంతా మంచిగా ఇనికే వరకు మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక టమాటా అయితే కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇది కూడా అంతా మంచిగా వేయించుకోవాలి. టమాటా కూడా మంచిగా వేగిన తర్వాత సరిపడా వాటర్ అయితే కొంచెం ముక్క ఉడకాలి కదా, పోసేసుకున్న తర్వాత ఇలా దగ్గరకు వచ్చినప్పుడు గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటున్నాను. ఎంతో టేస్ట్గా చికెన్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.